హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంశు కిచెన్లో. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతో అన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే. వెరైటీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ. ముందుగా మనము పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఈ పేస్ట్ అంతా ఒక క్లాత్లో వేసుకొని కొబ్బరి పాలని బాగా పిండుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఆ పేస్ట్లో నుంచి అంతా కొబ్బరి పాలని పిండుకోవాలి. ఇందులోకి మనము రైతా కానీ లేదా గ్రేవీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బఠానీలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత నేను 1 కప్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. ఆ నానబెట్టిన రైస్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ కోకోనట్ మిల్క్ని తీసుకున్నాను. ఇలా ఇప్పుడు మనం పిండి పెట్టుకున్నాం కదండి, ఆ కోకోనట్ మిల్క్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని, మీకు సాల్ట్ ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని రైస్ కుక్కర్కి మూత పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంశు కిచెన్ లాగ్. థ్యాంక్ యూ.